ఈరోజు మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని వెంకటరామయ్య గారు అలియాస్ పేర్ని నాని గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు మెగా ఫ్యామిలీ మీద అప్పుడప్పుడు విరుచుకుపడే కొన్ని పాయింట్స్ గతంలో ఒకటి చూశాను సార్ ఒక విషయం ఒకటి చూశాను. పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పు చూపిస్తే మీరు రెండు చెప్పులు చూపించారు. మెగా ఫ్యామిలీ అట్లేం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. మా పార్టీని లేదా మా నాయకుడిని నిందలు వేస్తూ అసత్యాలని దూషణగా చేసి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ కార్యకర్తగా మా నాయకుడి గురించి చెడు మాట్లాడినా అసత్యాలు మాట్లాడినా వారికి ప్రత్యేక ఎవరైతే మాట్లాడిన వాళ్ళకి రిటార్ట్ ఇవ్వటం లేదా వారి తప్పును ఎత్తి చూపించడం, మీరు తప్పులు చేస్తూ మా నాయకుడిని అంటారా అని చూపించడం, అంతవరకే నా పాత్ర. అంటే నా పాత్ర అంటే నాకు నచ్చిన విషయం కాబట్టి నేను దాని గురించి మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడి గురించి అన్యాయమైన పదాలు, అసత్యమైన పదాలు, అసత్యమైన ఆరోపణలు మీ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్ని అసత్యాలే కదా. కాదు సార్, ఆయన ఒక చెప్పు చూపించాడు ఒకసారి, మీరు రెండు చెప్పులు చూపెట్టారు. ఆయన సన్నాసులు అన్నారు, మీరు సన్నాసున్నారా అన్నారు. చాలా ఆ రోజుల్లో నానిగారు అంటే ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది. అప్పుడు మీరు చేసిన టాప్ రేంజ్ ఇంట్రెస్టింగ్ కాదండి. సబ్జెక్ట్ చెప్పండి సార్, ఏం జరిగింది? ఆయన ఎందుకు సన్నాసున్నారు వచ్చింది, ఎందుకు ఒక చెప్పు చూపెట్టాడు అతను? సరే, ఇప్పుడు చెప్పులు చూపించాడు అనేది అతనికి తెలియాలి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ని ఏమైనా ఎందుకు చెప్పు చూపించావు అని ఆయన అడగాలి, కానీ ఆయన ఎందుకు చెప్పు చూపించాడు నేనే అడి చెప్తాను. మీరు రెండు చెప్పులు చూపెట్టారు. ఆయన ఒకటి చూపించి మాటకి చెప్పు తీసి కొడతానని అన్నానా అని చెప్తున్నాడు. కాబట్టి నీదే ఏం నువ్వు చెప్పు తీసి కొట్టి ఎవరిని కొట్టావు? చెప్పులు నీ దగ్గర ఒకటే, నా దగ్గర రెండు చెప్పులు ఉన్నాయి, నేను చూపించగలను. ఈ సొల్లు కబుర్లు ఎందుకే కెమెరాల ముందు మనం? ఇప్పుడు ఆయన ఏమన్నా మమ్మల్ని ఎవరన్నా చెప్పుతో కొట్టగలిగాడా? కొట్టాడా? కొట్టగలడా? అలాగే మేము కొట్టగలమా? ఇవన్నీ ఏంటంటే ఊరికే సినిమా ముందు డ్రామా మాటలు అతనైనా నేనైనా అవుద్ది. దానికోసం చెప్పా, ఎందుకు డ్రామాలు ఎందుకే దిగజార్చి మాట్లాడుకోవటం మనుషుల్ని. ఎప్పుడు ఏం చెప్పు చూపించావు? మేము చూపించలేమేంటి చెప్పులు? నీ దగ్గర ఉన్నాయా చెప్పులు అని మాట్లాడాను. ఇప్పుడు అంత ఎందుకండి వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళి రావద్దన్నది హైదరాబాద్ వాళ్ళు, నువ్వు చెరువు కబ్జా చేసావని చెప్పేది హైదరాబాద్ వాళ్ళు, నిన్ను తిట్టేది హైదరాబాద్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడు, అక్కడికి వెళ్ళి రాజశేఖర రెడ్డి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రోడ్ల మీద తిరగటానికి భయం, అంటే కాల్చేస్తారేమన్న భయంతో తిరిగేవాళ్ళంట రాజశేఖర రెడ్డి గారు ఉండగా. అయినా సరే తను తెగించి తన దగ్గర ఉన్న తుపాకీని పోలీసులకి అప్పచెప్పానంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం మాట్లాడు. నీకు చావు ఉంటే రేవంత్ రెడ్డిని మాట్లాడు. ఇక్కడ జగన్ గారు ఉన్నప్పుడు మాట్లాడే ఏదో మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వెవడో జగన్, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఇది అని చెప్పావు కదా. ఇప్పుడు అక్కడ నువ్వెవడే రేవంత్ అని మాట్లాడాలిగా. రేవంత్ అంటే నాకు మంచి అభిప్రాయం, నాకు గౌరవం ఉంది, కేసీఆర్ అంటే ఇష్టం ఉంది. ఈ బాజా మామూలుగా ఈ బ్యాండ్ మేళం ఎందుకు? అక్కడికి వెళ్ళి ఇక్కడ మాట్లాడుతుంటా అంటే ఏతావాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా అతనికి విపరీతమైన ద్వేషం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఆ ద్వేషంతోనే రాజకీయాలు చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు ఆయన జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఎవరైనా అతన్ని ఎదుర్కొంటాం. అలాగే సార్, అతనికి ద్వేషం ఉంది, ఓకే. మీకు పవన్ కళ్యాణ్ గారి ద్వేషం ఉందా? ఆస్తా కదలని బాగా ఉందా? ఎక్కడ చెప్పండి. ఆస్తా మొగల్తూరు కొండ చెరువు దగ్గర ఆస్తా కదా చెప్పండి. కొండ చెరువు ఇద్దరిది వాటా, ఏది శశకం వాటా అది తగదా, సరే తగదా, ఆయన ఎంత చూపించాడు ఈ వాటా. అలా కదా సార్, మరి ఈ కాపు సామ్రాజ్య వర్గంలో డిప్యూటీ సీఎం అయ్యాడు, మనస్ఫూర్తిగా అభినందించేస్తూ ఎందుకు అతని మీద దృష్టి పడుతున్నారు? ఆయన డిప్యూటీ సీఎం కన్నా ముందు నేను మంత్రి అయ్యాను. అయ్యారు, ఓకే ఓకే. కానీ కాపు సామాజిక ఆయన పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేప్పటికీ నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసి ఉన్నాను. వాళ్ళ అన్నయ్య గారి పార్టీ ఈయన ప్రచారం చేసిన చోట ఓడిపోయి మొత్తం ఆ పార్టీ ఓడిపోయినప్పుడు నేను రెండోసారి ఎమ్మెల్యే అయ్యాను. నేను ఆయనకన్నా ముందే మంత్రి అయ్యాను. నన్ను అభినందించాడేంటి?
నేను కాపోని కాదేంటి? అని వైసీపీ పార్టీ ఇవన్నీ కాదు సార్, అలా కదా సార్ మన ఇవన్నీ కాపు కులం కాదు. నేనేం కాపు ఓట్లతో ఒకటే నేను రావలేదు, పవన్ కళ్యాణ్ ఒక కాపు ఓట్లతోనే అవ్వలేదు కదా. అల్టిమేట్ గా జన్మత దేవుడు అవకాశం ఇచ్చాడు, కాపుల్లో పుట్టాం. కాపులో పుట్టినందుకు గర్వపడతాం, అంతేగాని కాపులు ఉంటేనే తప్పది. అంటే మరి వైసీపీ పార్టీ ఎందుకు కాపులు అంటే ఎవరన్నారు? మరి కాపులు బీసీలో చేర్చే అనే విషయం వైసీపీ ఎందుకు స్టాండ్ అవ్వలేదు, ఎందుకు చేర్చలేకపోయింది? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నా దగ్గరికి ఎగదోసి పంపించారేమో నాకు అనిపిస్తుంది. నన్నండి, ఆయన మొక్కలు ఇప్పుడు చూడలేదు సార్. మరి మీరు మాట్లాడే ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? 50% రిజర్వేషన్ దాటి ఇవ్వటానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అధిగమించాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ అనేది నా వల్ల కాని పని, నేను చేయలేను. కాబట్టి కాపుల్ని బీసీలో చేయడం అనేది నా చేతుల్లో కాని పని, నేను చేస్తానని నేను చెప్పను, మోసం చేయను. కాకపోతే మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ విద్య వైద్యం వాటన్నిటిలో మీ వృత్తిపరంగా వ్యవసాయం, మీరు వ్యవసాయం మీద ఉండే వ్యవసాయం, వేరేది ఉంటే వేరే, చదువులు అటన్నిటిలో నేను మీకు అండగా ఉంటాను అని చెప్పాడు. అదే చేశాడు, చేస్తా అని చెప్పాడు. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాపులకి ఏం తప్పు చేశాడు? మోసం చేస్తుంటే ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం మొన్న కానీ ఇప్పుడు కానీ 2014లో కానీ లేదా 2024లో కానీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసింది కాపుల్ని. జగన్ అనే ఆయన ఏది చేస్తానో అని అదే చెప్పాడు, మోసం చేయలే, నిజాయితీగా చెప్పాడు. నేను ఇది చేయలేను అని చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత చెప్పలేదు, పోలింగ్ అయ్యాక చెప్పలేదు, ఎన్నికలు 2 ఏళ్ల ముందు చెప్పాడు. నా వల్ల కాదు బీసీలని చెప్పి నేను మోసం చేయలేను, ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరగాలి, సుప్రీంకోర్టులు ఒప్పుకోవు, దానివల్ల ఉపయోగం ఏమిటది? నేను చెప్పి మోసం చేయటం. అదే చెప్పాడు, అదే చేశాడు. ఆయన ఏది చెప్పాడో అదే చేశాడు. అలాగే సార్, మా గోదావరి జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, పేరు నిమ్మల రామానాయుడు గారు. సైకిల్ మీద తిరుగుతాడు. ఎందుకు అతని మీద సెటైల్ వేస్తారు? సైకిల్ మీద తిరిగి మంత్రి అనేది మీ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఉన్నాడా? మీరైనా, నేనైనా, నిమ్మల రామానాయుడు గారైనా, రోజు మన జీవితం సైకిల్ మీదే, అంటే ఒక నిష్టగా, ఒక యజ్ఞంగా తీసుకుని చేస్తే, ఊరికే ముందు ఒక 4 కెమెరాలు, వెనక ఒక 6 కెమెరాలు పెట్టుకుని ఆ కెమెరాలతో సైకిల్ తొక్కుకుండా ఒక చోటకి వెళ్ళి రోజు రైలు ఎక్కుతున్నాడా? రోజు సైకిల్ తొక్కుతున్నాడా? కారు ఎక్కట్లేదా? ఆ ఒక్కసారి తప్పితే మిగతా అంతా కారే కదా. ఈ కెమెరాలు వచ్చుకుని అన్ని కారులే కదా, కార్లు మోటార్ సైకిళ్లే కదా ఆయన షూట్ చేయటానికి. ఇవన్నీ ఊరికే జనం కూడా ఇదివరకు లాగా అమాయకు ఓ అనే పరిస్థితి లేరు. జనం మీద జనం చాలా తెలివిగా ఉన్నారు. అది నేనైనా, చంద్రబాబు అయినా, రామానాయుడు అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, లేదా మా జగన్మోహన్ రెడ్డి గారైనా, ప్రజల్ని ఏమారుద్దామని చూస్తే మా జాతకాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రజలు ఏంటంటే మనం ఇవాళ ఏం చేయలేం కాబట్టి అని చెప్పి వెయిట్ చేస్తుంటారు అంతే. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా మనం ఏం చేయలేం కదా, మనకు వచ్చేది అవకాశం 5 ఏళ్ళకోసారే కదా, అప్పుడు చూద్దాంలే అనుకుంటారు అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.